ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. కొద్ది నిమిషాలు మనము ఆరాధనకు సహాయకరంగా మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందామండి. 2వ దినవృత్తాంతములు 2 క్రానికల్స్ 26వ అధ్యాయము 15వ వచనమండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం నాన్న. గత దినాలు మాసాలంతా కాచి కాపాడి తండ్రి నాన్న, ఈ యొక్క నూతన దినంలో తండ్రి దేవా, ఈ యొక్క పునరుత్థాన దినం అందు తండ్రి దేవా, ఈ విధంగా తండ్రి సంఘంతో కలిసి రజా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రికి స్తోత్రం నాన్న. చదువున్న వాక్య భాగం తన నామములో ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో దేవా మీరు నన్ను అభిషేకించండి నాన్న. మీరు మాట్లాడితే తండ్రి దేవా మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి మీరేం మాట్లాడి తండ్రి మా యొక్క జీవితాలు ధరతారు, మీరు మహిమ పొందుతారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందునాం తండ్రి, ఆమేన్. దేవునామ స్తోత్రం కలుగాక. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము లాస్ట్ 2 లైన్ చదువుతున్నాండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది కాబట్టి అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. ఎవరిదండి? ఉజ్జియా. ఉజ్జియా అంటే అర్థమేమండి? యెహోవా నా బలము. ఉజ్జియా అంటే అర్థమేమండి? యెహోవా నా బలము. ఆయన యొక్క జీవితం మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 3వ వచనంలో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. ఏమండి? ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఎప్పుడండి? 16వ సంవత్సరములు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటండి? 52 సంవత్సరాలు అంట. 5వ వచనం చూసినట్లయితే దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్య దినంలో అతడు దేవుని ఆశ్రయించెను. ఏమండి? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఏమండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవుని పైన ఆధారపడి పడిన దినములంతవరకు దేవుడు ఏం చేసినంట? అతనిని ఆశీర్వదించినాడంట. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు మనం అడిగి ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా దయచేసే గొప్ప దేవుడు కాబట్టి ఈయన కుడికైనా ఎడమకైనా తిరుక్కోకుండా దేవుని భయభక్తి కలిగి దావీదు ఏ విధంగా జీవించినాడు ఆ విధంగా యథార్థంగా జీవించినాడండి. దేవునికి యథార్థంగా నమ్మకంగా జీవించడం ద్వారా దేవుడు ఏం చేసినాడు? ఈయన్ని గొప్పగా ఆశీర్వదించినాడు. గొప్పగా దేవుడు ఎప్పుడు తన పిల్లలు ఎట్లా ఉండాలనుకుంటాడండి? తన బిడ్డలు పైవారిగానే ఉండాలనుకుంటాడు. తన బిడ్డలు ఎప్పుడూ పై అంతస్తులోనే ఉండాలి. నా బిడ్డలు ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనం మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే దేవునికి నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవుడు మనం అడిగి ఊహించు వాటన్నిటికంటే కూడా దేవుడు అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. కానీ ఎప్పుడైతే దేవుడు ఈయన గొప్పగా ఆశీర్వదించినాడో, ఎప్పుడైతే స్థిరపడినాడో, ఈయన యొక్క పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడో, ఈయన గూర్చి అందరికి తెలిసిపోయిందో, ఈయన చాలా గొప్ప రాజు అని తెలిసిపోయిందో, అప్పుడు ఏమైందంటే చూడండి 16వ వచనంలో 26వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు మనస్సున గర్వించి చెడిపోయినాడు. ఏమండి? అయితే 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 ఎంత బాగున్నాడో. ఏమండి? దేవుడు ఆశీర్వదించిన కొలది ఇంకా మనము దేవునికి
ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. కానీ అయితే ఏమైపోయిందంట, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. గర్వించినాడు. గర్వం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది సాతాను నుంచి వచ్చింది. ఒకప్పుడు లూసిఫర్ యొక్క జీవితం ఎట్లా ఉన్నదండి? ఒకసారి ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో చూడండి. ఎస్కేల్ గ్రంథము 28వ అధ్యాయం అండి. ఎస్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం చదువుతాను చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు ఎట్లుంటివి? యథార్థవంతుడుగా ఉంటివి. ఏమండి? నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీలో ప్రవేశించేంతవరకు, అంటే గర్వము నీలో వచ్చేంతవరకు నువ్వు ఎట్లుంటివి? నీ ప్రవర్తన విషయంలో యథార్థంగా ఉంటివి. 17వ వచనమండి అక్కడే. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. ఏమండి? ఒక్కప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఆనందిస్తున్న లూసిఫర్, దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్న లూసిఫర్ జీవితంలో ఏమొచ్చిందండి? గర్వం వచ్చింది. పడిపోవటకు ముందు ఏం ప్రవేశిస్తుందండి? గర్వము. ఎంత అందంగా మనం ఈ యొక్క 28వ అధ్యాయంలో ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అబ్బా ఆ యొక్క లూసిఫర్ యొక్క సౌందర్యము, ఆయన యొక్క ఘనత, ఆయన జ్ఞానము, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడండి, ఎంత సౌందర్యం ఇచ్చినాడు. అక్కడ మనం పైన చూసినట్లయితే 13వ వచనంలో ఏమండి? మాణిక్యము, గోమేదిక, సూర్యకాంతమణి, రక్తపురాయి, సులేమాను రాయి, మకరతరాయి, నీలము, పద్మము, మాణిక్యము, ఈ విధంగా 12 రాళ్ళతోనూ ఎంతగా అలంకరింపబడి ఉంటివి. మనం పరలోకంలో చూస్తాం కదండి. ప్రకటన గ్రంథంలో ఈ యొక్క ముత్యములతో 12 ముత్యములతో ఆ విధంగా అలంకరింపబడింది ఎవరు? లూసిఫర్. తన అందం చూసుకున్నాడు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినాడు. తన జ్ఞానం చూసుకున్నాడు, అందం చూసుకున్నాడు. అబ్బా, నేనేమన్నా దేవుని కంటే తక్కువగా ఉండనా? నాకు రావాలి కదా ఈ ఘనత, నేను పోయి దేవుని ఘనపరుస్తున్నాను కదా, అది దేవుడిచ్చిన అందము, దేవుడిచ్చిన జ్ఞానమని తెలుసుకోలేకపోయింది సైతాన్. తెలుసుకోకుండా ఏం చేసింది? గర్వించింది. తన యొక్క సౌందర్యము చూసుకొని గర్వించి పడిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే తేజో నక్షత్రమా, వేకుచుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుంచి నువ్వు ఎట్లా పడితే అంటాడు. అవునండి, గర్వం అనేది పాపమునకొచ్చు జీతము మరణము. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క గర్వము ఎవరిలో ప్రవేశించింది? ఉజ్జయ జీవితంలో ప్రవేశించింది. యెహోవా నా బలం అని చెప్పి ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తూ, దేవుని సేవకులను పిలిపించుకొని ఏ విధంగా జీవించాలా, ఎట్లా క్రమంగా దేవునిలో ఉండాలని చెప్పి తెలుసుకున్న ఈ యొక్క ఉజ్జయ ఏం చేసినాడు? గర్వించినాడు. ఏం గర్వించినాడండి? ఏం చేసినాడంటే అతడు, ఇక్కడ మనం చూసినట్లయితే అతడు 26వ అధ్యాయము, దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో మనం 3వ లైన్ చూసినట్లయితే, అతడు ధూప పీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా. ఎవరిపైన ద్రోహం చేసినాడు? మనుషులపైన కాదండి. ఎవరిపైనండి? దేవునిపైన ద్రోహం చేసినాడు. లూసిఫర్ కూడా ఎవరిపైన? దేవునిపైన సింహాసనం వేసుకోవాలనుకున్నాడు. నాకేం తక్కువ, ఎంత ఘనత ఉంది, నాకు ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత బుద్ధి, అందము అన్నీ కలిగి ఉన్నాను కదా, నేనెందుకు దేవుని కంటే పైన ఉండకూడదు అని మనసులో అనుకున్నదండి. మనసులో గర్వించిన వెంటనే దేవుడు ఏం చేసినాడండి? పై నుంచి కిందికి తొక్కేసినాడు. ఒక్కసారి పాతాళానికి తొక్కేసినాడు. ఇటువంటి ఒక వ్యక్తి ఉంటే వీని చూసి అందరూ చెడిపోతారనేసి. కాబట్టి ఎవరైనా గర్వం ప్రవేశించిందంటే అది ఎక్కడి నుంచి వచ్చిండేది? అది లూసిఫర్ నుంచి వచ్చిండేది. కొందరు తమకు జ్ఞానం బట్టి గర్విస్తారు, కొందరు తమకు సౌందర్యాన్ని బట్టి,
కొందరు తమకుండే ఒక అధికారం బట్టి గర్విస్తారు. కానీ మనము ఎవరి విషయం గర్వించాలండి? ఈ యొక్క అధికారము, అందము, సౌందర్యము, డబ్బు ఇచ్చినా దేవుని ఎందుకు గర్వించాలా? ఆయన ఇయ్యబట్టే మనం ఈరోజు ఈ విధంగా ఉండగలిగినాం, ఈ యొక్క స్థితిలో మనం ఉండగలిగినామని దేవుడిచ్చిన యొక్క ఘనతను బట్టి దేవునికి మనం ఘనపరచలగానే మనం ఎక్కడైనా గర్వించినట్లయితే దేవుడు తొక్కివేస్తాండి. అందుకే దావీదు మహారాజా ఏమంటండి, కీర్తనలు 103 అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఏమండి, ఆయన చేసిన ఉపకారములలో నీకు ఇచ్చిన జ్ఞానమును, నీకు ఇచ్చిన సౌందర్యము ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండవంటే కేవలం ఆయన కృప. ఎందుకంటే ఎంతోమంది ఈ లోకయాత్రను ముగించినారు, అవునా కదండి? గొప్పవారు, ఎంతెంత పెద్దవారు, ఎంతో ఆస్తి అంతస్తులు ఉన్నటోళ్ళు ఎంతోమంది చనిపోయినారు. ఈరోజు మనం సజీవ లెక్కలు ఉంటే మనక గొప్పతనం కాదండి, కేవలం ఆయన కృపను బట్టే మనం ఈ విధంగా జీవిస్తున్నాం. కృపను బట్టే మనం సజీవ లెక్కలు ఉంటున్నాం. ఇక్కడ దేవుని పైన ద్రోహం చేసినట్టు ఎవరు? ఉజ్జియా. యెహోవా నా బలం అని చెప్పని ఏమండి మంచి పేరు పెట్టుకొని, దేవుని యొక్క బలం పొందుకొని, దేవుని యొక్క జ్ఞానం పొందుకొని, దేవుని యొక్క ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించుకొని, దేవుడిచ్చిన ఘనతను పొందుకొని ఏం చేసినట్టు? దేవునిపైనే ద్రోహం చేసినట్ట. ఏం చేసినట్టండి? యాజకులు చేయవలసిన కార్యము, యాజకులు చేసే కార్యం ఏమండి? దేవుని యొక్క సన్నిధానంలో బలులు, అర్పణలు అర్పిస్తారు, దేవుని యొక్క సన్నిధానంలో ధూపం వేస్తారు. కానీ ఈ యొక్క యాజకుడు ఈ యొక్క రాజు ఏమనుకున్నాడు? నాకు ఎంత ఘనత ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత నేనంటే ఎంతమంది నన్ను చూసి పొగుడుతున్నా, నాకేం కొరత అయిందని ఎట్లా లూసిఫర్ గర్వించిందో ఆ విధంగా గర్వించేమన్నాడు. నేనెందుకు యాజక ధర్మం చేయకూడదు, నేనెందుకు దేవునికి ధూపం వేయకూడదు అని చెప్పి ఏం చేసినాడు? యాజకులు చేయవలసిన పని ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళి ధూపం వేయటకు వెళ్ళినారు. ఆ యొక్క స్థితిని చూసిన యొక్క యాజకులు ఏం చేసిన? ఆయన అడ్డగించినారు. అయ్యా, నువ్వు రాజువు, నువ్వు రాజ్యం పరిపాలన చేసేటోడు, ఈ యొక్క యాజక ధర్మం ఈ కార్యం చేసేది యాజకులైన మాకు ఇచ్చినాడు, నువ్వు ఈ పని చేయకూడదంటే ఆయన అన్నాడు, ఏమండి మీరు నన్ను ఆపేది? నేను రాజును, నేను అనుకుంటే ఏమైనా చేయగలనని చెప్పి గర్వించి ఏం చేసినాడు? ఆ యొక్క యాజకులు ఒక్కప్పుడైతే యాజకులను పిలిపించుకొని ఏ విధంగా జీవించాలా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమి, ఎట్లా జీవించాలని చెప్పి ఆ విధంగా అనుసరించిన ఇక రాజు ఏం చేసినాడు? ఎప్పుడైతే ఘనత వచ్చిందో, ఆస్తి అంతస్తులు దేవుడు సమృద్ధిగా దయచేసినాడో ఏం చేసినాడు? గర్వించిన వాడే యాజకులు చేయవలసిన పనిని, ఆ యొక్క ధూపం వేయవలసిన పనిని ఏం చేసినాడు? ఈయన చేయుటకు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన వెంటనే ఏమైందంటే ఆయనకి కుష్ఠరోగం వచ్చిందంట. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కుష్ఠరోగం వచ్చింది. ఎక్కడొచ్చింది తెలుసండి? నొసట వచ్చింది. వేరే ఎక్కడన్నా ఉండింటే కవర్ చేసుకుంటాడు. దేవుడు పాపం ఎత్తి చూపిస్తాడు. మనం అనుకుంటాం నేను చేసిన పాపము ఎవరికి కనబడదులే, ఎవరు చూడలేదులే అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఎట్లా చూపించాలో దేవునికి తెలుసండి. నొసట కుష్ఠరోగం వచ్చింది. ఎప్పుడైతే నొసట కుష్ఠరోగం వచ్చిందో ఈయన చేసే కార్యాలంతా ఇక్కడ యాజకులు చూస్తున్నారు. అయ్యో ఎంత పని చేసినాడు, దేవుడిని ఇంతగా ఘనపరిచి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తే దేవుని మహిమపరచుకోకుండా, దేవుడిచ్చిన యొక్క ప్రజల్ని పాలించుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు? యాజక ధర్మం చేసేకొచ్చినాడు కదా అని చెప్పి ఆయన్ని ఎంత అడ్డగించినప్పుడు కూడా ఆయన లోపలికి వెళ్ళి ఆ యొక్క పని చేసేకి వెళ్ళినప్పుడు, ఆయన కుష్ఠరోగం వచ్చినప్పుడు అది ఎవరు గ్రహించుకున్నాడు? ఆ యొక్క రాజు గ్రహించుకున్నాడు. అయ్యో నాకు కుష్ఠరోగం వచ్చింది, దాన్ని ఇక్కడ యాజకులు చూస్తున్నారు. అప్పుడు ఆయన్ని తీసుకొని పోయి బయటికి వేసినారు. చూడండి ఏమండి, రాజు అంటే ఎంత ఘనత ఉండాలి. అటువంటిది అక్కడి నుంచి ఆయన్ని లాక్కొని పోయి బయటికి వేసినాడు. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం ఉండేటోడు దేవుని యొక్క సన్నిధానంలో రాకూడదు. దేవునికి ఏదైనా అర్పించాలంటే ఎక్కడ కూడా మచ్చ డాగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మనం హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తామట, ఆ యొక్క బలి అర్పించేటప్పుడు యాజకులు ఏం చేస్తారంటే మొదట
తమ్మును తాము శుద్ధీకరించుకొని తర్వాత ప్రజల కోసం వారు దేవుని యొక్క సన్నిధానంలో బలి అర్పిస్తారు. కానీ ఇక్కడ ఈ యొక్క రాజు ఏం చేసినాడు? ఏమి కూడా ఆలోచన చేయకుండా దేవుడు నన్ను ఇంతగా ఘనపరిచినప్పుడు నేనెందుకు ఆ కార్యం చేయకూడదని చెప్పి యాజకులు చేయాల్సిన కార్యము ఈ యొక్క రాజు చేసేటాళ్ళకి ఏమొచ్చేసింది? నొసట కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధానం నుంచి ఆయన బయటికి త్రోయబడినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మనం ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఆనందించాలి, దేవుని స్తుతించాలి. ఏ విధంగా దేవుని స్తుతించాలో ఆ విధంగా మనం దేవుని పరిపూర్ణంగా దేవుని స్తుతించాలి. ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి. అది విడిచిపెట్టి మనం ఎక్కడైనా గర్వించినట్లయితే దేవుడు తనక సన్నిధానంలో ఆయన రానివ్వడండి. అవును, ఎంతోమంది మనం చూస్తాం. మనము ఎవరండి? మోషే యొక్క సహోదరి ఎవరండి? మిరియాము. మిరియాం అంటే ఏం తెలుసండి? మిరియాం అంటే తిరుగుబాటు. ఎవరిపైన తిరుగుబాటు చేసిందండి? తన సహోదరుడైన మోషే పైన తిరుగుబాటు చేసింది. ఏమనుకున్నది? ఏం మోషే పెద్ద గొప్పవాడండి, ఆ రోజు నేను రక్షించకపోతే ఏమవుతున్నాడు? నీళ్ళలో కొట్టుకొని పోయేటోడు. నేను కదా ఆయన్ని రక్షించేది. ఆ రోజు నేను రక్షించబట్టే కదా ఈరోజు ఈయన ఈ స్థానంలో ఉన్నాడు. ఏం నాకంటే గొప్పవాడని చెప్పి మోషే పైన సనిగినారు, గొనిగినారు. తనక సహోదరు దగ్గర పోయి ఏం ఆయనే గొప్పవాడా అట్లా ఇట్లానే సనిగి గొనిగినప్పుడు దేవుడు ఏం చేసినాడండి? ఆమెకి కుష్ఠరోగం వచ్చేటట్లు చేసినాడు. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆమెను ఇంట్లో పెట్టుకున్నారండి. ఊరు వెలుపట దూరంగా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సేవకులపైన ఎవరు కూడా, అభిషేకింపబడిన వారి మీద ఎవరు కూడా మనము ఏం చేయకూడదండి? సనగకూడదు, గొనుక్కూడదు. దేవునికి తెలిసి ఏం చేయాలో, వాళ్ళని ఎట్లా హెచ్చరించాలా, అది దేవునికి ఇడిసిండే కార్యం. అది దేవుడు చూసుకుంటాడు. అందుకే దావీదు మహారాజు ఒక విషయంలో ఎన్నిసార్లు సౌలు రాజును చంపొచ్చు ఆయన. ఏమండి, ఆయన చేతికి దొరికినప్పుడు కూడా ఎప్పుడు సౌలు దావీదును చంపాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. కానీ దావీదు చంపినాడండి? అయ్యో వద్దప్ప, సౌలు దేవుని చేత అభిషేకింపబడినాడు, ఆయన్ని నేను ఎట్లా చంపుతానండి అని ఎన్ని మార్లు ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన చంపలేదు. దేవుడు చూసుకుంటాడు ఆ కార్యము. నన్ను చంపినా పర్లేదు కానీ నేను మాత్రం ఆయన్ని చంపనని చెప్పని ఆయన నిలబడితే, ఒక వ్యక్తి యుద్ధంలో చనిపోయినప్పుడు ఒక సైనికుడు వచ్చి ఏం చేసినాడండి? ఏమో తనకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ యొక్క సౌలు నేనే చంపినానని చెప్పని వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేసినాడు? అభిషేకింపబడిన ఒక రాజును నువ్వు ఎట్లా చంపినావు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి మరణానికి పాత్రుడైనట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, దేవుని కార్యాలకు కానీ దేవుని సేవకులపైన కానీ మనం ఎవరు కూడా ఎదురు తిరగకూడదు. దేవుని పైన మనం ఎప్పుడు కూడా మనం సనిగేది గొనిగేది చేయకూడదు. దేవుని కార్యాలు మనం ఎట్లా చేయాలా? హృదయపూర్వకంగా చేయాలా. దేవుని ఎట్లా ఆరాధించాలా? హృదయపూర్వకంగా, ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ. మనం ఎలీషా యొక్క జీవితంలో కూడా చూస్తాం. ఎలీషా దగ్గర ఎవరున్నారు? గేహాజీ ఉన్నాడు. ఆ యొక్క నయమాన్ వచ్చి కుష్ఠరోగమును బాగు చేసుకొని పోయేటప్పుడు ఆయన వెండి బంగారంలో అన్నీ తెచ్చి ఎలీషా దగ్గరికి ఇస్తుంటే, ఇది నాకు అవసరం లేదు, నేను ముట్టనని చెప్పని ఆయన చెప్తే ఈ గేహాజీ ఏమనుకున్నాడు? ఆయనకేమండి కొంచెం కూడా ఇది లేదు. ఈయన వెండి బంగారంలో వస్త్రాలు ఈయన తెచ్చిస్తుంటే ఈయన వద్దనుకున్నాడు. నీకొద్దేమో కానీ నేను తెచ్చుకుంటానని చెప్పి ఎలీషాకి తెలియకోకుండా, ఆయనకు తెలియదులే అని చెప్పి ఆ రథంలో అంటే పరిగెత్తుకొని పోయి ఇట్లా ఎలీషా దగ్గర ఒక యవనస్తుడు వచ్చినాడు. ఆయనకి నీ దుస్తులు బట్టలు కావాలా, ఇట్లా వెండి బంగారం కావాలన్నప్పుడు ఆ నయమానికేమో చాలా సంతోషమైంది. అబ్బా, నా యొక్క హృదయ కోరిక తీర్చినట్లు నేను ఇచ్చినప్పుడు అప్పుడు వద్దన్నాడు కదా, ఇప్పుడు ఇప్పించుకుంటున్నాడని ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చినాడు. తీసుకొని వచ్చి ఏమండి ఆ యొక్క వెండి బంగారు వస్త్రాలు ఎవరికి తెలియకుండా ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చి ఏమీ ఎరగని వాడు లెక్క వచ్చి ఎక్కడొచ్చి నిలబడినాడండి? ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అడిగినాడు, గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉంటుంది కదంటే, నువ్వు అక్కడ పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీ వెంట రాలేదా? నువ్వు ఎవరికి తెలియదని చెప్పి అనుకుంటున్నావు. నేను ఒక్కసారి వద్దన్నప్పుడు నువ్వు మరీ వెంట పరిగెత్తినావు కదా నువ్వు. కాబట్టి ఆ నయమానుకు వచ్చిన కుష్ఠరోగము నీకు నీ ఇంటికి ఎంత ఇది చూడండి. డబ్బు కోసము, ఆస్తి అంతస్తు కోసం ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అక్కడ ఉజ్జియా ఆయన కుష్ఠరోగం తెచ్చుకున్నాడు.
కానీ ఉజ్జియా ఎక్కడ కూడా పశ్చాత్తాప పడలేదు. పడుకోకుండా తన జీవిత కాలంతో బతికిన అన్ని రోజులు ఎట్లా ఉన్నాడండి? కుష్ఠరోగంతో చనిపోయినట్లుగా చూస్తున్నాం. రాజులు ఎక్కడ సమాధి చేయాలి అటువంటి ఒక స్థలము కాకుండా వారి పితరులు చేయబడే ఒక స్థలంలో ఆయనే సమాధి. ఒకప్పుడు ఆయన స్థితి ఎట్లా ఉన్నది? ఎంత ఘనత ఇచ్చినాడు దేవుడు! ఎంతవరకు అతడు దేవుని పైన ఆధారపడి యథార్థవంతుడు జీవించినంత కాలము దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించినాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధంగా కార్యం జరిగించినాడో, ఎప్పుడైతే దేవునికి ద్రోహం చేసినాడో, దేవుని పిల్లలకు ద్రోహం చేసేది ఒకటే, దేవునికి చేసేది ఒకటే అండి కదా. తన సహోదరుని ద్రోహి అని పలుకువాడు అటువంటి నరకానికి పాత్రుడు అని చెప్పి అంటాడు. మనం ఎన్నిసార్లు మన యొక్క సహోదరుల్ని ద్వేషించినాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్నాం మనము, ఏం జరిగినా కూడా ఏం పర్లేదు దేవుడు చూసుకుంటాడు అనాల కదా. దావీదు ఆ విధంగా చేశాడు. ఎన్ని మార్లు సౌలు చంపాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎప్పుడు కూడా తిరిగి సౌలు పైన అటాక్ చేయలేదండి. దేవుడు చూసుకుంటాడు. నేను ముట్టానండి, అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టకూడదు, ఆ శాపం నాకు వద్దు అనేసి ఎంత జాగ్రత్తగా పడితే వేరొక వ్యక్తి వచ్చి లేని శాపం అక్కడ తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం ఎక్కడ కూడా మనము గర్వించకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుని కొరకు మనము దేవుడిచ్చిన సంతానాన్ని కానీ, దేవుడిచ్చిన డబ్బు కానీ, దేవుడిచ్చిన జ్ఞానము, దేనిచ్చిన సౌందర్యం, అది ప్రతి ఒక్కటి దేవుని కొరకే మనం ఉపయోగించాలి. కానీ అందుకంటే మనము దీంట్లో సామెతల గ్రంథంలో 31 చూసినట్లయితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. మనకు అందం చూసి కాదండి దేవుడు ఇష్టపడేది, హృదయక అందం అండి ఆయన కోరుకుని పైన ఒక రూపం కాదండి. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. సౌందర్యవంతులు ఎంతోమంది మోసపోతున్నారు లేదండి. కాబట్టి అటువంటి ఒక అందము కాదండి, హృదయము. మనము దీంట్లో చూసినట్లయితే సొలొమోను పల్లకిలు అక్కడ చూసిన వారు లోపలి యొక్క భాగము, యెరూషలేము కుమార్తెలు లోపలి భాగం అలంకరించుకున్నారంట. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదంట. మనకు హృదయము శుద్ధిగా ఉండాలి, మనకు హృదయాన్ని మనము అలంకరించుకోవాలి, దేవునికి ఇష్ట ప్రకారం మనము అలంకరించుకోవాలి. పైన ఒక రూపము కాదండి. మనకు వెండి బంగారం మనం వేసుకున్న ఒక బంగారం చూసి దేవుడు కాదు, పై రూపం కాదు కానీ హృదయం. కాబట్టి ఎక్కడ కూడా దేవుడిచ్చిన దానికి దేవునికే స్తోత్రం చెల్లించాలా, దేవునికి నమ్మకంగా జీవించాలి. కానీ ఎక్కడైనా మనం గర్వించినట్లయితే, మనం అనుకుంటా అయ్యో నేను ఎన్నిసార్లు గర్వించినప్పటికీ నాకేం కుష్ఠరోగం రాలేదు అనుకుంటున్నామేమో. కానీ కుష్ఠరోగం రాకపోవచ్చు, దేవుడు ఇంకొక విధంగా పనిష్మెంట్ ఇస్తాడండి. ఆ దినాల్లో పాత గ్రంథంలో చూసినట్లయితే ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తారో వారికి అటువంటి ఒక పనిష్మెంట్ ఉన్నది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అదంతా కొట్టివేయబడిందండి. మనకు అటువంటి ఒక శిక్ష లేకుండా చేసినాడు. ఆ శిక్ష అంతా ఆయన అనుభవించినాడు. పాపం మెరుగని ఆయన మన కొరకు పాపిగా మార్చబడి ఆ యొక్క కల్వరి శిలువలో మన కొరకు బలి అయినాడు. కాబట్టి మనం తిరిగి అటువంటి ఒక పాపంలో పడి మనం గర్వించి కదా, తేజో నక్షత్రమా వేకో చుక్క నువ్వు ఎట్లా పడిపోతివి. అయితే లూసిఫర్ ఇప్పుడు ఎక్కడుందండి? పాతాళంలో ఉంది. దానికి అనుచరులు మనం అందరూ సంచరిస్తున్నారు. అది వచ్చి మనల్ని ప్రేరేపిస్తుంటుంది. నీకు ఇంత అందం ఉంది, ఇది ఉంది కదా, గర్వించు, నీకేం తక్కువ. అది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ఎంకరేజ్ చేసినప్పుడు మనం గర్వించి మనము పాపంలో పడిపోతున్నాం. కాబట్టి పాపంలోకి వచ్చే జీతము మరణం. కాబట్టి అటువంటి ఒక మరణంలో మనం పడిపోకుండా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనము దేవుడు మనకిచ్చిన ఆస్తి, అంతస్తు, అధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు ఈ విధంగా నేను ఈ యొక్క సన్నిధానంలో కూర్చొని నేను ఆరాధిస్తున్నానంటే కేవలం నీ కృప ప్రభా. ఆ దినమును ఆ యొక్క కల్వరి శిలువలో నువ్వు మరణించకపోతే ఈరోజు మాకు ఈ యొక్క స్వాతంత్రం ఉంటుండలేదు ప్రభా. మాకు రక్షణ అనుగ్రహించిన దేవానికి స్తోత్రం, పాపం నుంచి మనల్ని విడిపించిన దేవానికి స్తోత్రం ప్రభా. ఆ యొక్క గర్వం అనే పాపంను తొలగించి ప్రభా పరిశుద్ధ ఒక జనాంగంలో మమ్మల్ని చేర్చి ఈ విధంగా స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవా నీ స్తోత్రం అని చెప్తూ మనం దేవుని స్తుతించి దేవుని ఘనపరచాలి. కానీ
ఎక్కడ కూడా పాపం అనేది మన జీవితంలో రాకోకుండా వాక్యము ద్వారా మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ఆ యొక్క పరిశుద్ధ బలిలో పాల్పొంది దేవునికి మహిమార్థంగా సాక్షికరంగా జీవిస్తామండి. దేవుడు ఒక వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.